Okay, sir. A boy walking at a speed of 10 km per hour, he reaches his school 15 minutes late. Sir, 10 km per hour స్పీడ్లో వెళ్తుంటే 15 మినిట్స్ లేట్ అయ్యారట. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 o'clock ఆఫీస్ అనుకుందాం, స్కూల్ అనుకుందాం సార్. వాడు ఎంతకి వెళ్తున్నాడండి? 10:15కి వెళ్తున్నాడు సార్. 10:15కి వెళ్తున్నాడండి. నెక్స్ట్ టైం హీ ఇంక్రీజెస్ హీ స్పీడ్ బై 2 km per hour. అంటే ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తాడండి? 12 km per hour స్పీడ్లో వెళ్తాడండి. బట్ స్టిల్ హీ ఈజ్ లేట్ బై 5 minutes. ఇప్పుడు ఎంతకి వెళ్తాడు సార్? 10:05కి వెళ్తాడండి. అంతే కదా? 10:05కి వెళ్తాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ హిజ్ హౌస్. డిస్టెన్స్ ఎంత అని అంటున్నాడు సార్. సి ఇక్కడ ఏంటంటే మనకి ఆబ్వియస్గా మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇదేదో బాయ్ అనుకుందామండి. బాయ్ అనుకుంటే ఇక్కడ బాయ్ స్టార్ట్ అయ్యాడండి. ఇది స్కూల్ సార్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంటే కదా. ఈ బాయ్ హౌస్ నుండి స్కూల్కి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. సో డిస్టెన్స్ కాన్స్టెంట్స్ ఉండేటప్పుడు స్పీడ్స్ రేషియో ఎట్లా ఉన్నాయండి? స్పీడ్స్ 2:5 2:6 12. సో స్పీడ్స్ రేషియో 5:6 ఉన్నాయి సార్. 5:6 అంటే ఫస్ట్ 5 యూనిట్ స్పీడ్లో వెళ్తే ఇప్పుడు 6 యూనిట్ స్పీడ్లో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతాయి సార్? ఆబ్వియస్గా మనకి టైమ్స్ రేషియో ఏమవుతాయి? రెసిప్రోకల్ కదా. సో 6:5 అవుతాయి. అంటే అంతకుముందు 6 యూనిట్స్ టైం అయితే ఇప్పుడు 5 యూనిట్స్ టైం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత టైం తగ్గిందండి? ఇక్కడ మనకి 6 నుండి 5 కాస్త 1 యూనిట్ తగ్గిందండి. బట్ మన లెక్కలో ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ 15 మినిట్స్ లేట్ అయ్యాడు, ఇప్పుడు 5 మినిట్స్ లేట్ అయ్యాడు. అంటే ఎంత టైం తగ్గిందండి? 10 మినిట్సే కదా తగ్గింది. సో 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 10 మినిట్స్ అండి. వాటికి వచ్చేసిన అంతకుముందు 10-15 మినిట్స్కి వెళ్ళైతే ఇప్పుడు 10:05కి వెళ్తున్నాడు. అంటే 10 మినిట్స్ తగ్గిందండి. సో 6ది కాస్త 5 అని అంటే 1 యూనిట్ తగ్గిందండి. సో 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 10 మినిట్స్. సో 6 యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ 60 మినిట్స్ ఆర్ 1 అవర్. 1 అవర్. స్పీడ్ 5:6 కదా, రేషియో 5:6 కదా. సో 5 ఉండేటప్పుడు ఎంతండి మనకు తెలుసు? 10 km per hour కదా. సో స్పీడ్ 10 km per hour చొప్పున 1 అవర్ ట్రావెల్ చేసాడు అని అంటే డిస్టెన్స్ ఏమవుతుందండి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 km per hour into time 1 hour. So hour get cancelled is nothing but 10 kilometers is the right answer. ఇది కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ అంటే ఎంత వస్తుంది మనకి? 12 km per hour అండి. 12 km per hour. టైం ఇక్కడ ఎంత వస్తుందండి మనకి? 5 యూనిట్స్ అని అంటే 50 మినిట్స్ వస్తుందండి. 50 మినిట్స్ వస్తుందండి. అప్పుడు డిస్టెన్స్ కావాలనుకుంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. 12 km per hour ఇంటూ 50 మినిట్స్ అంటే 50/60. 0 get cancel. 6 1 जा 6 2 जा 2 5 जा ఎంత వస్తుందండి మనకి? 10 kilometers is the right answer. That is A.